అందరు నమస్తే. మొన్నటి వరకు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అంటే సిట్ ముందరికి మేము వచ్చి వాంగ్మూలం ఇస్తాం, సాక్ష్యం చెప్తాం, మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరని కొందరు అలిగినారు కూడా. ఇంకొందరు అయితే పేపర్లో రాపించుకున్నారు, మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, సిట్టు పిలిస్తే వచ్చి వాంగ్మూలం వీనికని కొందరు రాపించుకున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు, రఘునందన్ లాంటి వాళ్ళు అయితే అలిగినరు, నన్ను పిలువరా అంటే మా ఫోన్ ట్యాప్ కాలేదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నన్ను పిలిస్తే నేను ఇస్తా కదా అని. ఇక కాంగ్రెస్లో ఉన్న వాళ్ళైతే అసలు చోటా మోడల్ లీడర్ కాడ నుంచి ఎట్టనో అలాగా ఈ ట్యాపింగ్లో మన ఫోన్కు ట్యాప్ అయిందని ఒక వార్త రాయించుకొని ఇక ఎవరినో పట్టుకొని ఖాళీలు పట్టుకొని ఓ నోటీస్ ఇప్పించుకొని సిట్ నుంచి పోయి సాక్ష్యం మనం కూడా చెప్పేసి మనం కూడా అక్కడ మీడియా ఉంటుంది, మీడియాతో మాట్లాడేస్తే ఇప్పుడు ఎట్లా ఈ ఇష్యూ మీద రాయడానికి 4 పేపర్లు 3 టీవీలు మనలో ఉన్నాయి, పటపట రాసేస్తే ఇక అందరి దృష్టికి పోతాం, ఒక ప్రచారం అనేది జరుగుతుంది, అన్ని రకాలుగా వాడేసిన ప్రయత్నం చేసిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్లో కలకలం రేపింది. అసలు ఈ సోషల్ పోస్ట్ వార్త రాసిన తర్వాత మనలాంటిలో దాన్ని ఇంకా తెలుగులోకి అనువదించి చెప్పిన తర్వాత 2 మంత్రులు గంట సేపు మాట్లాడుకున్న మాటలు రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసినాయి అని ఒక పెద్ద క్వశ్చన్ వచ్చిన తర్వాత శ్రీధర్బాబు లాంటి వ్యక్తులు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే క్వశ్చన్ ఒకటి స్టార్ట్ అయింది. కాంగ్రెస్లో ఉన్న ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా, ఇప్పుడు ఇంకా ప్రశ్నించే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది అనే ఒక పెద్ద అనుమానం ప్లస్ ఒక చర్చ ఒకటి స్టార్ట్ అయింది. దాని మీద మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఫోన్లో గంట సేపు మాట్లాడితే ఆ విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలిసినాయి. మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారని చెప్పి శ్రీధర్బాబు మధ్యవర్తిత్వం పోతే శ్రీధర్బాబు కోమటిరెడ్డి వాళ్ళ ఇంటికి పోతే ఏంది ఇది అంటే, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుస్తాయి, మీరు ఎక్కడ కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు నాకు తెలుస్తాయి అని ఆయన ఏదో సమాధానం చెప్పేసిండు. అప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని ఇంటికి పోవడం బంద్ చేసిండు, రేవంత్ రెడ్డి వెనక తిరగడం బంద్ చేసిండు సింపుల్గా. అంతకుముందు లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పుడు ఆయన ఫోన్ చేంజ్ చేసి పడేసిండు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న ఫోను, ఆయన రెగ్యులర్గా ఎప్పటి నుంచో వాడుతున్న ఫోను పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఆయన వేరే ప్రైవేట్ ఫోన్లు వాడుతున్నాడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆల్మోస్ట్ ఫోను వేరే వాళ్ళతో ఫోన్ చేయించుకొని మాట్లాడుతున్నాడు. ఇక మిగతా మంత్రులు ఫుల్గా అలర్ట్ అయిపోయినారు. ఎమ్మెల్యేలు కూడా అసలు మా ఫోన్లో ట్యాప్ చేస్తున్నాడేమో అంటే వాళ్ళు ద్రోహం చేస్తారని కాదు, ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, సెటిల్మెంట్ వ్యవహారాలు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే అన్న తర్వాత చాలా వ్యవహారాలు నడుపుతూ ఉంటారు కదా, కారోబార్లు అంటారు కదా, కారోబార్లు నడిపిస్తుంటారు కదా, అవన్నీ తెలిసిపోతేమని ఒక్కసారిగా టెన్షన్ గురైనరు. అటు ఇటు తిరిగి లాస్ట్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర వచ్చి ఆగింది ఇష్యూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ ఏంటంటే, ఆయన స్టార్టింగ్లో చాలా ఉత్సాహంగా పనిచేసింది గవర్నమెంట్లో. అసలు ఆయన ఫస్ట్ టైం మంత్రి అయినా కాంగ్రెస్లో చాలా తక్కువ కాలం, అంటే ఎలక్షన్స్ ముందరనే వచ్చిన కాంగ్రెస్లో ముఖ్య నేత అయిపోయాడు. ఎందుకు ముఖ్య నేత అయిపోయిందంటే, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి శాఖ ఆయనకి ఇవ్వడం కానీ, ఆపదలో ఆదుకున్నాడు అన్న ఒక హైకమాండ్కి ఆయన తన మీద ఉన్న వ్యూ కానీ అన్నీ కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ముఖ్య నేత అయిపోయి నేను నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. నెంబర్ 2 అంటే ముఖ్యమంత్రి తర్వాత నేనే అని. ఇంకా కొన్నిసార్లు అయితే ముఖ్యమంత్రి ఫారెన్ పోతే సెక్రటరియట్లో కూర్చొని ఓ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తిస్తారో, ఎట్లా వ్యవహరిస్తారో, ఒక్కరోజు సీఎం లాగా ఆయన సెక్రటరీలో కూర్చొని అన్ని శాఖల ఫైళ్ళు తెప్పించుకొని అన్ని శాఖల అధికారం పిలిపించుకొని కూడా మాట్లాడిండు. ఇంకా తర్వాత దెబ్బ కొట్టి పక్క జరిగిండు. అయితే పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగినాయి, మీకు అందరికీ తెలుసు. పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగినాయి. చెన్నైలో వాళ్ళ కొడుకు ఏదో వాచులు తెప్పించుకోని చెప్పేసి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు మోబిన్ అనే వ్యక్తి ద్వారా. తర్వాత ఈయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు తెలిసిపోయినాయంట. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు నాతో మాట్లాడబాకని చెప్తున్నాడంట. నాతో ఎవ్వరు ఫోన్ మాట్లాడద్దు, ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. వాళ్ళ జనాలకు, వాళ్ళ అనుచరులకు ఎవ్వరూ నాతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు, నేను ఉన్నానా లేదా తెలుసుకోండి, ఇంటికి రండి, నాతో కలవండి, నాతో మాట్లాడండి, అంతే, ఫోన్లో మాత్రం ఎవరు మాట్లాడొద్దు ఇక అని ఆయన ఒక హుకుం జారీ చేసినట్ట. ఆయన హుకుం జారీ చేసిన కానీ మిగతా మంత్రులు కూడా పర్సనల్గానే మాట్లాడుతున్నారు. అసలు రెగ్యులర్గా మినిస్టర్స్ కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది సలహాలు ఇచ్చే వాళ్ళతోనా, వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళతోనా, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దీనిలో ఏమేమి అంశాల మీద మాట్లాడవచ్చు, ఏ అంశాల మీద మనం పర్స్యూ చేయొచ్చు అనే విషయాల మీద కొంతమందితో మాట్లాడుతుంటారు. వాళ్ళకు కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేరంట ఫోన్లు. మనుషులను పంపించి మరి లేదు మా సారే ఫోన్ కాల్ చేస్తుంటే ఎత్తుండ్రి, మా సారే మాట్లాడుతుందని చెప్పేసి మాట్లాడిస్తున్నారట వాళ్ళు.
ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాడికి వస్తేనేమో ఆ ఈడీ రైట్స్ ఎందుకనో అప్పట్లోనే బాగా చర్చ జరిగింది. హర్యానా ఎలక్షన్స్కు కరెక్ట్గా 10 days ముందు జరిగింది ఈడీ రైట్స్. ఎందుకు జరిగినాయంటే అధిష్టానం అంతకుముందే ఒక 1 month బిఫోరే అధిష్టానం పిలిచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. హర్యానా ఎలక్షన్స్లో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, అది ఇక్కడ నుంచి కలెక్షన్ చేసి ఇవ్వాలి. ఆయన సొంతంగా ఏమి ఇయ్యాడు, రకరకాల మనుషుల దగ్గర, రకరకాల ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, రకరకాల సోర్సెస్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఆయన డ్యూటీ. ఆయన అందరితో మాట్లాడి డబ్బులు వసూలు చేసి పెట్టుకుంటే ఇంట్లో ఇంకా పంపాలి అంతే. రాత్రికి కథం. తెల్లారి లోపల ఈడీ రైట్స్ ఢిల్లీకి వెళ్ళి దిగినరు. ఆ సమాచారం ఎవరిచ్చిండ్రు అనే విషయంలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి అప్పట్లోనే. ఆ విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పలానా వ్యక్తికి తెలిసి పలానా వ్యక్తి సమాచారంతోనే ఇదంతా జరిగింది అనేది ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకుంటున్నాడట. ఇదంతా జరిగింది దీనికోసమా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాసార్లు ఆఫీసర్స్తో మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడిన విషయాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్ట కళ్ళ ముందల్నే, అందరి ముందల్నే. అంటే ఆ విషయాలను కూడా ఎట్లా తెలిసినాయి? ఆ విషయాలను కూడా నా ఫోన్ ట్యాప్ అవ్వడం ద్వారా తెలిసినాయి, నా ఫోన్ ట్యాప్ జరుగుతుంది అనేది పొంగులేటి రూఢికి వచ్చేసిండు. రాడార్ ఆయన మొత్తం రాడార్లకు పోయినా నేను అనేది ఆయన క్లారిటీకి వచ్చిండు. అక్కడ కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకున్నారు కదా, వాళ్ళ కొడుకు వాచ్లు తెప్పించిండని ఆ మొబిన్తో మాట్లాడిండు, మొబిన్ ద్వారా తెప్పించిండు. మొబిన్ ఒక వ్యక్తి, అది కూడా తెలంగాణ నుంచే కస్టమ్స్ ఆఫీసర్కు ఫోన్ పోయిందట. ఇక్కడ నుంచి పోయిందట. తెలంగాణ నుంచి ఎవరు చేసిండ్రు అంటే ఎవరైతే మాటలు విన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకో పర్సన్ ద్వారా ఫోన్ పోయింది అనేది ఇప్పుడు క్లారిటీకి వస్తున్నారు వాళ్ళు. ఇట్లా మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చుట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయడం వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ ఉంది అనేది క్లారిటీకి వచ్చిందట. వీటికి అయిపోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు అసలు ఇప్పుడు నెంబర్లు అర్జెంటుగా నెంబర్లు చేంజ్ చేసేసి కొత్త నెంబర్లు తీసుకోవడం, లేకపోతే యాపిల్ ఫోన్ ద్వారా ఫేస్ టైం ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి. ఈ వాట్సాప్ కాళ్ళు, జనరల్ కాళ్ళు ఇవన్నీ కూడా ట్యాప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మన వివరాలను తెలిసిపోతున్నాయి. ఒక ఎమ్మెల్యే సెక్రటరీలో ఒక పని కోసం తిరుగుతున్నాడట ఆఫీసర్ దగ్గరికి. ఒక ఆఫీసర్ దగ్గర పోడు, రకరకాల ఆఫీసర్ల దగ్గర పోతున్నాడట పని కోసం. పోతుంటే ఈ ఎమ్మెల్యే ఎక్కడ పోతాడో ఆడికి ముందే ఇన్ఫర్మేషన్ పోతుందట, పలానా ఎమ్మెల్యే మీ దగ్గరకు వస్తాడు, మీరు పని చేయదని. ఆ ఎమ్మెల్యే పరిచయం అవుతున్నాడట. అరే నేను ఎక్కడ పోతున్నా ఎడ తెలుస్తుంది, నేను పోకముందే నేను పలానా దగ్గర పోతున్నాను అనగానే అక్కడ నుంచి ముందే రియాక్షన్ వచ్చేస్తుంది, ఇంకా పని కాదు, మీరు ఇక్కడ రాకండి అని చెప్తున్నారు వాళ్ళు. ఏంది ఇది అంటే నా ఫోన్ కూడా అంతేనా, నా ఫోన్ కూడా వైర్లు చుట్టేసిండ్రా, ఇదేంది అంతకుముందు ప్రభుత్వం చేసినట్టు ఎంజాయ్ చేసిండ్రు పోయి మన ప్రచారానికి వాడుకుందామని. ఈ ఫోనే ఈ ప్రభుత్వమే అంటే సొంత ప్రభుత్వమే సొంత వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తున్న వరకే మొత్తం ఒకసారిగా కాకావికలం అవుతున్నారు వాళ్ళు. అది ఇదేంది, ఏమో అంతకుముందు గవర్నమెంట్ తప్పు చేసింది అనుకుంటా, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు ఈ గవర్నమెంట్లో ఫోన్ ట్యాప్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఇది ఎట్లా తెలుసుకోవాలి, మేము ఫోన్ ట్యాపింగ్ అయింది ఎట్లా తెలుసుకోవాలి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎంక్వైరీ చేస్తున్నారండి. ఇంకా వాట్సాప్ కాల్ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతాయా? వాట్సాప్ కాల్లో మాట్లాడితే కూడా వినొచ్చా అట్లా? నేను చిన్న డబ్బు ఫోన్ వాడుతున్నా, నా డబ్బు ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ అవుతుందా, డబ్బు ఫోన్ ద్వారా కూడా వింటారా అని కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారట. పోలీసు వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నారు. డబ్బా ఫోన్లు ఉన్నాయి నా దగ్గర, నోకియా ఉండే కదా 1100 గట్లాంటి ఫోన్లు వాడుతున్నారు కొంతమంది. ఇంకా ఎందుకు వాడుతున్నారంటే జస్ట్ ట్యాపింగ్ భయానికే, ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళు ఫోన్ ఉండలేక కాదు, ఫోన్ వాడడానికే రాక కాదు, ఇప్పుడు వాడుతున్నారు. ఇంకా ఎవరో మినిస్టర్లు కూడా సలహా ఇచ్చినట్ట, మీరు ఆ చిన్న ఫోన్ కొనుక్కొని ఏ ఫోన్ ట్యాప్ కాదు అని. కానీ చిన్న ఫోన్ కొనుక్కున్నా అక్కడి నుంచి ట్యాప్ అవుతుంది, అది అఫీషియల్గా కాకపోతే అన్అఫీషియల్గా అవుతుంది. ఎట్నో అలాగైతే ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే ఫోన్ ట్యాప్ చేయొచ్చు. గత ప్రభుత్వంలో ఎట్లా చేసిండ్రో వీళ్ళే అన్ని వివరించారు కదా, చిత్రాలు వేసి ఫోటోలు వేసి. ఇప్పుడు కూడా అవే చిత్రాలు అవే ఫోటోలు ముందర పెట్టుకొని మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని లెక్కలు చేసుకుంటున్నారట వీళ్ళు. ఇక ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, అధికార పార్టీలో ఉన్నాయి ట్యాప్ అవుతున్నాయి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమారెడ్డి వ్యవహారంతో తెలిసింది. నెక్స్ట్ ప్రతిపక్షాల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయా? ఇక్కడ కేసీఆర్ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉందో తెలియదు, కేటీఆర్ది అవుతుందా, హరీష్ రావుది అవుతుందా, ఇంకా యాక్టివ్గా ఉండే కొంతమంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? తర్వాత ఈ లగచర్ల లాంటి ఇష్యూ జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? బీజేపీలో ఉన్న ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? మొన్న బండి సంజయ్ కూడా అన్నారు ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుందని. మరి ఆయనకి ఏమనుమానం వచ్చిందో, మరి ఆయన వ్యవహారాలు కూడా గవర్నమెంట్కి తెలిసిపోతున్నాయి ఏమైనా ఉంటే. ఆయన హోంశాఖ సహాయ మంత్రి కదా, మరి ఆయన కూడా డౌట్ వచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ అవుతున్నాయా అని. ఇక ఇట్లా ఇప్పుడు
కథ ఇప్పుడు వ్యవహారం బయటపడుతుంది ఒక్కొక్కరిది. అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఏం వింటున్నారు. ఈ 2-3 రోజుల నుంచి అయితే ఫోన్లు మాట్లాడతలేరు. ఏమైనా ఉంటే మనుషులు వచ్చి మాట్లాడమంటున్నారు డైరెక్ట్గా. వాళ్ళు ఎవరితోనో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని పోయి మాట్లాడుకోవాలి. ఆడ కూడా గన్మెన్లు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టిరంట ఇప్పుడు మళ్ళీ. అసలు ఈ గన్మెన్లను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. గన్మెన్ల ద్వారా సమాచారం సేకరించే వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరో సేకరించి ఎవరికో ఇస్తారు గన్మెన్ల ద్వారా. ఇప్పుడు మినిస్టర్లు అయితే సొంత వాళ్ళ దగ్గర ఉన్న పిఎస్లు, పిఆర్ఓలను కూడా అనుమానించే పరిస్థితులు వచ్చినాయి. నిజంగా కూడా వాళ్ళందరినీ ఒక కంట కనిపెట్టాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టు వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు అసలు అవతలలోకి అనుమానం వచ్చి యువతల వ్యవస్థలు మొత్తాన్ని వాళ్ళ హ్యాండర్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అనుమానం. ఎనీవే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు అంటున్నారు కొంతమంది. మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు. ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఆమెకి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక అనుమానం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందేమో అని చర్చ నడుస్తుంది. ఎనీవే ఫోన్ ట్యాపింగు ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలగాలి, కానీ ఇక్కడనే స్విచ్ చేసుకొని ఇక్కడనే బల్బు వెలిగించుకొని ఇక్కడనే బల్బు బలగొట్టించుకొని ఇక్కడనే ఫోన్ ట్యాపింగ్ భయం పడాల్సి వస్తుంది. నేను మొన్న ఎంజాయ్ చేసిన పదంతోన ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.